వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కిల్లారు నాగార్జున గారు ఉన్నారు. ఏపీలో ఇప్పుడు ఎలక్షన్ ఫేవర్ నడుస్తోంది కాబట్టి ఫలితాలపై ఎట్లా ఉంటాయో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. అంటే అసలు ఎలక్షన్ మొత్తం ఫలితాలు వచ్చాక చంద్రబాబు గారు కానీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఆయన మంత్రివర్గంతోనే ఆయన మార్కు చూపిస్తారని, ఈసారి ఆయన మంత్రివర్గంలో కొత్త వారికి యూత్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు సార్? అంటే ప్రజల ఆకాంక్షలు వేరు, రియాలిటీ వేరుగా ఉంటుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందంటే, గత 40 సంవత్సరాల నుంచి మనం చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం. అవును సార్. ఆయన మనసులో ఏముంది అనేటువంటిది ఎవరు తెలియదు, ఎక్కడ బయటపడరు. ఉదాహరణకి మొన్న నేషనల్ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లోకేష్ గారు కేవలం పార్టీకి మాత్రమే పరిమితం అవుతారట, మంత్రివర్గంలో లేకుండా పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ మీరు గవర్నమెంట్ని నడిపిస్తారు అంటున్నారు బయట, మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి అడిగారు మీడియా వాళ్ళు. అడిగినప్పుడు ఆయన సింపుల్గా ఒకటే చెప్పారు, ఎవరంతటా వాళ్ళు అనుకుంటే కాదు, పార్టీ నిర్ణయిస్తుంది ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి దాన్ని బట్టి పార్టీ నిర్దేశిస్తే ఎవరైనా ఏ పనైనా చేయాల్సిందే అని చెప్పి చెప్పకనే ఏం చెప్పారంటే, లోకేష్ ఏదనుకుంటే అది జరగదు, లేకపోతే ఇంకొకళ్ళు ఏదనుకుంటే అది జరగదు, ఎవరి ప్రాధాన్యతను బట్టి ఎవరిని ఎక్కడ వాడుకోవాలి అనేటువంటిది నిర్ణయిస్తారనేటువంటిది చంద్రబాబు గారు నర్మగర్భంగా చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, పంధాన్ని అబ్రప్ట్గా మార్చుకోవటానికి ఆయన చాలా భయపడతారు. ఆయన ఒక పంధాన్ని అనుసరిస్తూ వచ్చారు. అంటే పేర్లు అనవసరం, కానీ కొంతమంది సీనియర్ నాయకులు తెలుగుదేశంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ పేరు చెప్తే 10 మంది కూడా రానటువంటి నాయకులు, 10 మంది ప్రజలు కూడా వాళ్ళ కోసం రానటువంటి నాయకుల్ని కొన్ని దశాబ్దాలుగా ఆయన మోస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి అనుభవం రీత్యా వాళ్ళని తీసి పక్కన పెట్టలేక, పక్కన పెడితే ఆ వర్గం వాళ్ళు ఏమన్నా బాధపడతారేమో అన్నటువంటి ఈ బాధతోటి ఆయన ఏంటంటే మొహమాటస్తుడు. ఏది చేస్తే ఏమవుతుందని 1కి 10 సార్లు వెనక ముందు ఆడుతుంటారు. అది ఒక్కొక్కసారి ఏంటంటే రాజకీయాల్లో అవసరం, ఒక్కొక్కసారి నష్టదాయకం కూడా. అనవసరం కూడా కదా, అది ఒక్కసారి నష్టం చేస్తాం. 2019 ఎలక్షన్స్లో ఇలా చేసినటువంటి ఈ అనవసరంగా ఆయన ఎవరినైతే మోస్తున్నారో వాళ్ళ మూలం చాలా డ్యామేజ్ జరిగింది పార్టీకి. అందరికీ తెలిసిన విషయమే. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని పక్కన పెట్టుకున్నారే. తర్వాత ఇవాళ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని వినపడుతున్నప్పుడు దాంట్లో వీళ్ళ పాత్ర ఏం లేదు, కానీ తప్పట్లేదు. ఈసారి మార్పు ఖచ్చితంగా. ఎందుకంటే అందరి హోపు లోకేష్ మీద ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మార్కు రాజకీయాన్ని కాస్తన్న మార్చి ఊపు తీసుకొచ్చినటువంటి ఆ క్రెడిట్ మనం లోకేష్ గారికి ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం శ్రేణులు కూడా ఎదురుదాడికి దిగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరాల్లో తన్నులు తినడానికే పరిమితం అయ్యారు, కేసులు పెట్టించుకోవడానికే పరిమితం అయ్యారు. కానీ ఎప్పుడైతే రెడ్ ఏరియాని పట్టుకొని లోకేష్ గారు డి అంటే డి అని చూసుకుందాం అనేటప్పటికి ఈ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. పెరిగినప్పుడు ఖచ్చితంగా అది పార్టీకి ప్లస్ అవుతుంది. అదే సందర్భంలో ఎలా అయితే లోకేష్ గారు నిలబడ్డారో చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత మారాలి, మార్పు ఖచ్చితంగా రావాలి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా యూత్కి అవకాశం ఇవ్వాలంటే యూత్ ఎవరు కనపడుతున్నారు చెప్పండి మనకి? నారా లోకేష్ ఒక్కలే ఉన్నారు ఆ పార్టీలో కనపడుతున్నారు. ఇవాళ పరిటాల శ్రీరామ్ ఉన్నాడంటే అతనికి టికెట్ లేదు, ఆయన పాత్రుడే పోటీ చేస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి పోటీ చేయలేదు. తర్వాత యూత్ అంటే ఏమవుతుందంటే ఆ రాజకీయ నాయకుడు కొడుకులే వారసత్వంగా వస్తున్నారు. కానీ ఉదాహరణకి ఎంపీ రామ్మోహన్ నాయుడు అలా కాకుండా ఫ్రమ్ నోవేర్ ఒక లీడర్ ఎమర్జ్ అయ్యాడు. కొత్తగా ఒక 10 మంది కుర్రాళ్ళు బ్రహ్మాండంగా పైకి వచ్చారు. ఒక మహానసేన్ రాజేష్ని మనం చూసాం, అలా ఎమర్జ్ అయినాడు. కానీ గతంలో అతను ఆ నోటు తుత్తరతోటి తెచ్చుకున్నటువంటి దీని మూలన సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయింది. చంద్రబాబు నాయుడు గారు అతను ఎంకరేజ్ చేయాలన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు యూత్ని ఎంకరేజ్ తెచ్చి పెడదామన్నా, ఇప్పుడు పోటీ చేసే వాళ్ళు గెలిచే యూత్ ఎంతమంది కనపడుతున్నారు మీకు? అది కూడా ఒకటి. కాబట్టి ఏంటంటే అనుభవజ్ఞుల్ని, ఉన్నటువంటి వాళ్ళలో యూత్ని, వచ్చేటువంటి వాళ్ళల్లో కాస్త క్వాలిఫైడ్, కాస్త వీళ్ళని తీసుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఆ ప్రయోగం చేస్తారు. గతంలోనే చెప్పారు, ఈసారి నేను వాళ్ళని వదిలించుకుంటున్నాను, ఇంటర్నల్ టాక్స్లో యూత్ను ప్రోత్సహిస్తానని.
కానీ ఆ మార్కు ఇచ్చిన టికెట్లో కనపడలేదు. అన్ని రకాల క్యాలిక్యులేషన్స్, గెలుపు గుర్రాలు, డబ్బు ఉందా, బ్యాక్గ్రౌండ్ ఉందా, క్యాస్ట్ ఉందా, ఇవన్నీ చూసినప్పుడు అధినేతకు మనసులో ఉన్న గ్రౌండ్ రియాలిటీకి అది రాదు. అలాంటి సందర్భం చూసాము. అయితే మీరు అడిగిన దానికి కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే, వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2-3 పనులు చేయాలి. ఒకటి, సుదీర్ఘమైనటువంటి ఈ సమీక్షలు చేయటం, ఉద్యోగస్తులకి పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి వాళ్ళని ఇంటర్వ్యూలాగా చూసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల వ్యతిరేకత వచ్చినటువంటి కారణం ఏంటంటే, ఆయన 18 గంటలు కష్టపడుతున్నాడు కాబట్టి మమ్మల్ని కూడా రాచి రంపాన పెడుతున్నాడు. కేవలం ఉద్యోగ సెక్షన్స్ అన్ని కూడా ఆయనకి దూరం అవటానికి కారణం అది. మళ్ళీ వాళ్ళు పెద్ద ఎత్తున 4.5 లక్షలు ఓట్లు వేసి మళ్ళీ ఎందుకు వస్తున్నారంటే, అసలు కనీసం ఆయన ఉన్నప్పుడు జీతాలన్నా సరిగ్గా ఇచ్చేవాడు, ఇప్పుడు లేదు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. వచ్చారు కదా అని మళ్ళీ మీ వెనకటి పందాలోనే వెళ్తే వీళ్ళు మళ్ళీ మారడానికి ఎక్కువ టైం పడుతుంది. అందుకని దాన్ని చేసుకోవాలి. ఒకటి అంటే ఆయనకి చెప్పేంత అనుభవం నాకు లేదు, కానీ ప్రజల్లో నుంచి వస్తుంది నేను గమనిస్తున్నాను కాబట్టి మీ ద్వారా చెప్తుంది ఏంటంటే అదొకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ప్రతి పని తనే చేయాలనుకుంటాడు. డిస్కషన్ పెడతారు, 100 మందితో పెట్టి డిస్కషన్ పెడతారు, కానీ ఆయన అనుకున్న నిర్ణయమే తీసుకుంటారు. ఫైనల్లీ 20-25 డిపార్ట్మెంట్లు ఉన్నాయంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరిగినా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనే తీసుకోవాలి, తన ద్వారానే జరగాలి అనేటువంటిది. ఆ విషయంలో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం తేడా లేదు. భలే మాట చెప్పారు సార్. మొండి వైఖరి అనుకోవచ్చు మనం. అంటే జగన్ది కనపడుతుంది, ఏంది కనిపించదు. అయితే జగన్ది ఏంటంటే నా మాట నెగ్గాలి అనేటువంటి పంతం అయింది. అయితే నేను వేరే వాళ్ళ మీద వదిలిపెడితే ఎక్కడన్నా లోపం జరుగుద్దేమో, పర్ఫెక్ట్గా రాదేమో, రాష్ట్రానికి ఏమన్నా నష్టం జరుగుతుందేమో అనేటువంటి పంద చంద్రబాబు నాయుడు. కానీ చూసేవాళ్ళకి రెండు ఒకలాగా కనపడుతుంది. మీరు ముఖ్యమంత్రి అంటే ఏంటంటే మీరు ముఖ్యమైనటువంటి మంత్రి అంతే. మీతో సమానంగా మీరు ఒక 20 మందినో 22 మందినో మంత్రులను పెట్టుకుంటారు. మనకున్నటువంటి దాని ప్రకారంగా 10% అంటే 18 నుంచి 20 మంది ఉంటారు. సో వాళ్ళందరికీ సమర్థవంతులకి సమర్థవంతమైన శాఖ ఇచ్చి మీ బ్రెయిన్ అంతా ఇది గతంలో లాగా ఏ బిల్ గేట్స్నో బిల్ క్లింటన్నో అక్కడ ఉన్న అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళనో తీసుకురావటం, దీని మీద మీరు పెట్టగలిగితే దైనందిన కార్యక్రమాలన్నీ కిందాళ్ళకు వదిలేయండి. మీ లోకేష్ చేతికి అంది వచ్చాడు, అతనికి సమర్థవంతమైన శాఖ 2-3 శాఖలు ఇచ్చి పై ఎత్తున మీరు చూసుకోగలిగితే మీ వర్క్ లోడ్ ఎంత తగ్గించుకుంటే రాష్ట్రానికి, ఎందుకంటే ఆయన వయసు రీత్యా కూడా ఇదే చివరి అవకాశం ఆయనకి. సో రాష్ట్రాన్ని సుస్థిరం చేయాల్సినటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఒక అమరావతిని పూర్తి చేసి ఒక పోలవరాన్ని పూర్తి చేస్తే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక జాతిపితలాగా ఆయన మిగిలిపోతాడు. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రెండు జీవనాడులు, పోలవరం అనేటువంటిది జీవాధారమైనటువంటిది, రాజధాని అనేటువంటిది గుండెకాయ లాంటిది. ఈ రెండింటినీ సుస్థిరం చేసి ప్రజలకు భరోసా కల్పిస్తే రేపు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ముందు తరాల వాళ్ళు దీని మీద భవనాన్ని నిర్మించుకొని దాన్ని ఎక్కడి దాకైనా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాంటి బృహత్తర బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి పునాది వేసి దాన్ని, అది కూడా ఎలా ఉండాలి, ఆ పునాది మొన్న వేశారు పునాది, అది స్ట్రాంగ్ గా లేదు, దానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కూల్చివేశారు. కానీ ఈసారి ఏంటంటే ఇక ఎలాంటి సైకోలు వచ్చినా ఎలాంటి పరిపాలకులు వచ్చినా దాన్ని చెక్కు చెదరకుండా ఉండేటువంటి బలమైన పునాది మీరు వేయాలంటే ఈ రెండు కూడా మీ ఆధ్వర్యంలో మీ 5 ఏళ్లలో పూర్తి అయిపోతే తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేయలేరు. ఇవాళ హైదరాబాదు మీరున్న టైంలో చాలా వరకు అయింది కాబట్టి దాన్ని కదిలించలేకపోయారు. లేకపోతే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తే ఇక్కడ కాదు నేను తీసుకెళ్లి కరీంనగర్లో పెడతాను రాజధాని అన్నాడు అనుకోండి, ఏమయ్యేది. అందుకని చంద్రబాబు నాయుడు గారు వీలైనంత ఫిజికల్ వర్క్ లోడ్ తగ్గించుకొని బ్రెయిన్ స్టార్మింగ్, ఎందుకంటే నిన్న నేను ఒక వారం రోజుల క్రితం జయప్రకాష్ నారాయణ గారు నేను స్వయంగా ఇంటర్వ్యూ చేశాను ఒక ఛానల్ కోసం. ఆయన చెప్పింది నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక మోడీ గారు, ఇలాంటి అతి కొద్ది మంది మన భారతదేశంలో ఉన్నారు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆలోచిస్తూ ముందు తరాల వారికి రాజకీయంగా ఒక దిశానిర్దేశం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అవలక్షణాలన్నింటినీ పోగొట్టడానికి ఏం చేయాలి అనేది ఇలాంటి తలబడి నాయకులందరూ ఒక సిస్టమ్ని డిజైన్ చేయాలని ఆయన చెప్పినప్పుడు నిజంగా నీడ్ ఆఫ్ ద అవర్ అనిపించింది నాకు. అంత స్థాయి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ చెత్త రాజకీయాల్లో పడి కొట్టుకుంటూ స్ట్రాటజీస్ వేసుకుంటూ వీటిని కౌంటర్ చేసుకోవడం అయిపోయింది. రేపు అధికారంలోకి వచ్చినాక ఇంకా 5 సంవత్సరాలు అనేటువంటిది ఆయనకి ఈ రాజకీయంతో పని లేదు. కేవలం
ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం, తనకున్న అనుభవం ద్వారా జాతీయ రాజకీయాలకి అక్కడ డిజైన్ చేసే పాలసీస్కి ఆయన ఏం కంట్రిబ్యూట్ చేయగలరు అనేటువంటిది ప్రధానం. ఎందుకంటే ఇలాంటి నాయకులు ఎవరైనా, అది ఏ పార్టీలో ఉన్నా, జాతికి అమూల్యమైనటువంటి సంపద వాళ్ళు. వాళ్ళ అనుభవ సారాన్ని భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది. ఓకే సార్, అద్భుతంగా చెప్పారు. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, బీజేపీకి ఏపీలో మెజారిటీ రాకపోతే పరిస్థితి ఏంటి? హ్యాండ్ ఇస్తారు, పెద్ద హ్యాండే అని తెలుస్తుంది. ఎట్లా ఉండబోతుంది బీజేపీ ముఖ చిత్రం? అంటే బీజేపీది మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఎవరిని పొమ్మని చెప్పరు. ఓకే, అందరినీ అందుబాటులో పెట్టుకుంటారు. ఈవెన్ ఇప్పుడు కూడా చూడండి, కూటమి అనేది అధికారంలోకి రాబోతోంది, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాంబినేషన్ అనేటువంటి సర్వేలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టే వాళ్ళు కూటమిలో జాయిన్ అయ్యారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ ఉందంటే ఈ పక్కకు కూడా వచ్చేవాళ్ళు కదా. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకుంటున్నారంటే లేదు, ఇంకో పక్కన ఆయన పెట్టుకునే ఉన్నారు. రెండు పడవల మీద అడుగులు ఖచ్చితంగా. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ అంత గట్టిగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించలా. ఒకవేళ 15 సీట్లు కూటమికి వచ్చి 10 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అనుకోండి, నేషనల్ లెవెల్లో వాళ్ళు అనుకున్నంత మెజారిటీ రాకుండా బొటాబొట్టి దగ్గర ఆగారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయరా? చేస్తారు, పక్కా తీసుకోరా? సో ఆ ఆప్షన్ కూడా వాళ్ళు ఎప్పుడు ఓపెన్లో పెట్టుకుంటారు. రాజకీయంలో ఎప్పుడు కూడా పర్మనెంట్ మిత్రుడు కానీ పర్మనెంట్ శత్రువు కానీ ఉండడంటారు చూసారా, ఆ సిద్ధాంతాన్ని నరనరాల జీర్ణించుకున్నటువంటి పార్టీ బీజేపీ. వాళ్ళు నమ్మేది ఒక చాణక్య నీతిని మాత్రమే నమ్ముతారు. ఎవరు? మోడీ అండ్ షా. వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు ఏమీ ఉండవు. అవసరార్థం ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎంత దగ్గరికి తీయాలి, ఎవరిని ఎంత దూరంలో పెట్టాలి అనేటువంటి దాంట్లో పండిపోయినటువంటి ఉద్దండు వాళ్ళు. సో ఆ చాణక్యాన్ని వాళ్ళు అలాగే ప్రదర్శిస్తారు. వాళ్ళకి గెలిపోవటంతో పెద్ద పట్టింపు ఉండదండి. అఫిషియల్గా ఉంటే అఫిషియల్గా ఉంటుంది, లేకపోతే అన్అఫిషియల్గా తీసుకుంటారు. పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్. అయితే సార్, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది పల్నాడు రాయలసీమ. అంటే గత 2 దశాబ్దాల క్రితం బాగా ఉండేది ఫ్యాక్షనిజం అనేది, ఈ మధ్యకాలంలో తగ్గింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పల్నాడులో చెలరేగుతున్న హింస ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు ఇంత తీవ్రతరం దాల్చాయంటారు? అంటే ఒకటండి, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మీకు ఎదురులేదు అని మీరు గట్టిగా నమ్మినంతకాలం చిన్న చితక ఏమొచ్చినా కూడా మీరు పెద్ద మనుషుల్లాగానే వ్యవహరిస్తారు. ఎందుకంటే హుందాగా, మీకు థ్రెట్ లేదు అక్కడ, మిమ్మల్ని ఛాలెంజ్ చేసేవాళ్ళు లేనప్పుడు అంతా ప్రశాంతంగా. ఇప్పుడు ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి గురించి ఏమడుగుతున్నారు? 20 సంవత్సరాల నుంచి ఆయన అక్కడే ఉన్నాడు కదండి, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఎప్పుడూ లేని గొడవ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, ఈ 4 తరాలు ఆయన ఛాలెంజ్ చేసే నాయకుడు అక్కడ లేడు. ఇప్పుడు వచ్చారంటారా? అతనికి థ్రెటన్గా నిలిచినటువంటి నాయకుడు లేడు. ఇప్పుడు బ్రహ్మారెడ్డి రూపంలో ఖచ్చితంగా ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తోటే, ఆ ఫ్యాక్షన్ని కాచి వడపోచినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి దగ్గర బంధువులు వీళ్ళిద్దరు. చాలా మందికి తెలియని విషయం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మారెడ్డి దగ్గర బంధువులు, కానీ రాజకీయంగా వాళ్ళకి వైరం ఉంది. ఉన్నప్పుడు ఏంటంటే డి అంటే డి అని ఎలక్షన్ జరిగినప్పుడు, తర్వాత పార్టీ కొంచెం అక్కడ డౌన్ అవుతుంది, అధికారం మార్పు వస్తుంది అనేటువంటి జరిగినప్పుడు సహజంగానే అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి రియల్ వ్యక్తులు బయటకు వస్తారు. ఇందాక నేను అన్నట్టుగా ఆ సందర్భం రానంత వరకు పెద్ద మనుషులాగే ఉంటారు. గాంధీ గారి సిద్ధాంతాలు చెప్తూనే ఉంటారు. ఎప్పుడైతే మన కుర్చీ కింద నీరు వస్తుంది, మనకి పీఠం కదులుతుంది అన్నప్పుడు రియల్ మనుషులు బయటకు వస్తారు. అది నెంబర్ 1. రెండవది, అక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి ఇతనికి అక్కడ ఆల్టర్నేటివ్ లేదు అన్నంతకాలం వాళ్ళు అణిగిమణిగి ఉన్నారు. దాడులు చేస్తే దాడులు చేయించుకున్నారు, ఊళ్ళలో నుంచి పారిపోయారే కానీ వాళ్ళు తిరిగి దాడులు చేసేటువంటి ధైర్యం కానీ శక్తి సామర్థ్యాలు కానీ లేవు. ఎందుకంటే ఏమన్నంటే పోలీస్ కేసులు, హెరాస్మెంట్. ఇప్పుడు ఎప్పుడైతే మన పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఒక చిన్న హోప్ వాళ్ళకి కనిపించిందో, వాళ్ళు ప్రతి దాడులకు తెగబడుతున్నారు. సో ఒకవైపు నుంచే దాడి ఉంటే జనంలోకి అంతగా వెళ్ళదు, కొట్టాడు అయిపోయింది, వీడి కేసు కూడా పెట్టాడు. ప్రతి దాడి ఎప్పుడైతే జరిగిందో 20 సంవత్సరాల పాటు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు అధికార పక్షం మీద తిరగబడి కొట్టారంటే అది వార్త అవుతుంది. వాళ్ళు ఆర్తనాదాలు చేస్తే ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడినా, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినా జనం ఎందుకు నవ్వుతున్నారంటే, ఒరే ఇప్పుడు కూడా అధికారంలో ఉంది మీరేరా నాయన, మీరు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆర్తనాదాలు చేస్తూ మమ్మల్ని పోలీసులు పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వాళ్ళు పట్టించుకోవట్లేదు అని మీరు అంటారు. మీ చీఫ్ మినిస్టర్ పోయి లండన్లో కూర్చుంటాడు, కనీసం ఒక్క స్టేట్మెంట్ రాష్ట్రం తగలబడతా ఉంటే
కనీసం సీఎం నోటి వెంట ఒక్క ఇది రాలేదు. అంటే స్టేట్మెంట్ అనేది స్టేట్మెంట్ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి. రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు మళ్ళీ ముఖ్యమంత్రి వేరే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఈయన ముఖ్యమంత్రి. సో అప్పటి వరకు లా అండ్ ఆర్డర్ బాధ్యత నీకు కూడా ఉందిగా. ఈసీ చేతిలోకి వెళ్ళిపోయింది కదా అని విదేశీ యానం చేసుకుంటూ ఇక్కడ రాష్ట్రం రావణ కష్టం అవుతూ ఉంటే పట్టించుకోకపోవడం అనేటువంటిది అది కూడా జనానికి అర్థం కావట్లేదు. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళకు కూడా హోప్ అనేది రోజు రోజుకి పోతుంది. దాని మూలానే ఈ ఫ్రస్ట్రేషను, ఈ దాడులు, రేపొద్దున కౌంటింగ్ కూడా ఎలా ఉంటుందో అనే భయాలు కనపడుతున్నాయి. కౌంటింగ్కి వెళ్లాల్సిన ఆఫీసర్లు కూడా ఉద్యోగస్తులు నాకు కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది అని వంకతోటి లీవ్స్ అడుగుతున్నారు. ఇదంతా అడుగుతున్నారు. దీన్ని ప్రజాస్వామ్యం ఇంకా బతికుందని నిరూపించాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంది, సెంట్రల్ సిఈసి మీద ఉంది. వీళ్ళందరూ కలిసి ఇప్పటిదాకా జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చూస్తారని ఆశిద్దాం. ఎంత జరుగుతుంటే సిఎస్ ఏం చేస్తున్నారు సార్ అర్థం కాకుండా అన్ని వేళ్ళు ఇవాళ ఎత్తి చూపిస్తోంది సిఎస్ చూపిస్తుంది. ఇందాక చెప్పిన బీజేపీ గేమ్ ప్లాన్ లో కూడా ఇది ఒక పార్ట్. బీజేపీ ప్లాన్ అనుకో ఖచ్చితంగా. ఎందుకంటే మార్చినట్టు కూటమి అడిగింది చేసినట్టు కనిపించాలి. వాళ్ళు చెప్పగానే టపటపా పోలీస్ ఆఫీసర్ని ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేశారు. కానీ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవరి కింద అయితే పనిచేస్తారో ఆయన మాత్రం కదిలించలేదు. ఎందుకని సార్ కదిలించలేరంటారు? ఎందుకంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున అవసరం వస్తే జగన్మోహన్ రెడ్డి మనిషి కదా ఈయన సిఎస్. సో మీరు అడిగారు కదా మేము అందరిని మార్చాం, ఆయన ఒక్కడు మార్చిపోతే ఏమవుతుంది? అదే 2019 గుర్తు తెచ్చుకోండి, ఫస్ట్ మార్చిందే సిఎస్ని మార్చారు. మార్చి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చి వేస్తారు అక్కడ. సో ఆయన మారిస్తే అందరిని మార్చినట్టేగా. స్ట్రిక్ట్ ఆఫీసర్ని పైన ఉన్నటువంటి వ్యక్తిని మార్చారు అనుకోండి, కింద ఎవరున్నా ఆయన కంట్రోల్ చేసుకుంటారు. అంతేగాని మీరు పైన ఆయన్ని మార్చకుండా కింద ఎంతమందిని మార్చినా పైన ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. ఇది సింపుల్ ఎలిమెంటరీ క్యాలిక్యులేషన్ కదా. సో దీన్ని మిస్ అయిపోయి కొంతమందిని మార్చగానే ఈ అధికార పక్షం వాళ్ళు కూడా చంకలు గుద్దేసుకొని ఇంకేముంది మోడీతో పెట్టుకున్నందుకు మనకి బ్రహ్మాండంగా చేస్తున్నాడు అనుకున్నారే కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత కానీ అర్థం కాలేదు అసలు వ్యూహం ఏంటనేటువంటిది. ఇప్పుడు అంటున్నారు మనకి గట్టిగా చూస్తే 10 రోజులు లేవు. ఈ టైంలో మళ్ళీ సిఎస్ని మార్చడం అనేది కూడా పిచ్చి పని అవుతుంది. మార్చకూడదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నది ఆయనే. డీజీపీని వారం రోజుల ముందు మార్చడం వల్ల ఏమైందో మనం చూసాం. అయోమయంలో పడ్డాడు ఆయన, పాపం చివాట్లు తింటున్నాడు. అలా కాకుండా మీరు ఇప్పుడే మార్చేశారనుకోండి చేతులు ఎత్తేస్తారు. కొత్తగా వచ్చిన సిఎస్కి యంత్రాంగం మీద పట్టు తెచ్చుకోవడానికి ఆయనకి బోల్డ్ టైం పడుతుంది కదా. ఎక్కడ ఏం జరుగుతుంది అవగాహన కొంత ఉన్నప్పటికీ కంట్రోల్ రావాలి. మీకు అవగాహన రావటం వేరు, కంట్రోల్ రావటం వేరు. సో ఈయన కొన్ని సంవత్సరాలుగా ఉన్నాడు కాబట్టి అందరి మీద గ్రిప్ ఉంటుంది. మీరు ఇంకా చిత్తశుద్ధి ఉంటే అతని మీద ప్రెషర్ తీసుకొచ్చి అతను సక్రమంగా పనిచేసేటట్టు చూడాల్సిందే. కానీ ఇప్పుడు మార్చినా కూడా ఫలితాలు వేరేగా ఉంటాయి, లేకపోతే అది మనం ఆహ్వానించదగ్గ విషయం కాదు. జరిగి ఉంటే 1 నెల 2 నెలల ముందు జరిగి ఉండాలి. అంతేగాని నిక్ ఆఫ్ ద మూమెంట్లో తీసుకొచ్చి మార్చడం అనేటువంటిది అది అడ్వైజబుల్ కాదు. దాని మూలన విపరీత పరిణామాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఉన్నటువంటి వాళ్ళని ఎఫెక్టివ్గా ఎలా పని చేయించుకోవాలో చూడాలి. పోలింగ్ అయిపోయింది, కౌంటింగ్, తదనంతర పరిణామాలు అది కూడా చాలా ఇంపార్టెంట్. పోస్ట్ కౌంటింగ్ సినారియోలో కూడా ఒకవేళ అధికార మార్పిడి జరిగితే పెద్ద ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అప్రతిహతంగా అధికారాన్ని అనుభవించిన తర్వాత అది పోతుందన్నప్పుడు ఊరికే చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోరు. వీలైన కాడికి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా 1 వారం 10 రోజుల పాటు శాంతి భద్రతలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అటు ఈసీ మీద, ఇటు పోలీసుల మీద, ప్లస్ మనందరి పౌర సమాజం మీద కూడా ఉంది. మనం ఏమనుకుంటున్నాం అంటే కేవలం వాళ్ళదే అనుకుంటున్నాం. మనం కూడా వచ్చినట్టుగా నిలదీస్తే ఇప్పుడు మనం చూసారు తెనాలిలో వాటరే కదా కొట్టాడు, వాటర్ తిరగబడి కొట్టేటప్పటికి అది ఎంత సెన్సేషన్ అయింది. అలాగే 10 మంది నిలబడి జరిగే అన్యాయాన్ని కనుక ప్రశ్నించడం మొదలు పెడితే వాళ్ళు కూడా భయపడతారు. ప్రజల్లో చైతన్యం కూడా ప్రజల్లో కూడా ఎలక్షన్లో మాత్రం చాలా మంచి చైతన్యం వచ్చింది. అది నేను బాగా చూశాను, చూసి కాస్త కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమైంది. ప్రజా చైతన్యం అనేది పెద్ద ఎత్తున వచ్చింది. అదే చైతన్యం కౌంటింగ్ అయిపోయి కౌంటింగ్ తర్వాత 10 రోజుల వరకు కూడా వాళ్ళు గివప్ ఇచ్చే వరకు కూడా అదే చైతన్యం పౌర సమాజంలో కూడా ఉండాలనేటువంటిది నా అభిప్రాయం. ఓకే సార్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ.